Praise the Lord. Greetings to you all. The glorious name of our Lord and Savior Jesus Christ. It's a great privilege to share the word of God. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. ఈవేళ వెడ్డింగ్ డేస్ అండ్ బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకునే వారందరికీ I wish you many more happy returns of the day. Now we will read Bible in English. 1 Kings 3rd chapter, verse from 9 to 13. Therefore give to your servant an understanding heart to judge your people, that I may discern between good and evil, for who is able to judge this great people of yours? The speech pleased the Lord, that Solomon had asked this thing. Then God said to him, because you have asked this thing, and have not asked for long life for yourself, nor asked for riches for yourself, nor have asked the life of your enemies, but have asked for yourself understanding to discern justice. Behold, I have done according to your words. See, I have given you a wise understanding heart, so that there has not been anyone like you before, nor shall anyone like you arise after you. And I have also given you what you have not asked, both riches and honor, so that there shall not be anyone like you among the kings all your days. Amen. Amen. Now I am reading in Telugu. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 9 నుంచి 13 వచనంలో చదువుతున్నాను. దయచేసి విందాం. ఇంత గొప్పదైన నీ జనములకు న్యాయము తీర్చువాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను. దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమైనను అడగక న్యాయమును గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగు అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటివాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటివాడు ఒకడు ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని నీకిచ్చుచున్నాను. అందువలన నీ దినములు అన్నిటిను రాజులలో నీ వంటివాడు ఒకడైనను ఉండడు. ఆమెన్. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కృపా కనికరగల ప్రభా, నీ ఘనమైన అమూల్యమైన పరిశుద్ధమైన నామముకు స్తోత్రములు వందనములు ప్రభా. నాయనా, నీ యొక్క జ్ఞానమునకు సాటి లేదు ప్రభా. ఇక్కడ నాయన వాక్యములో మీ యొక్క జ్ఞానమునకు జ్ఞానమును సొలొమోను గారికి మీరు ప్రసాదించిన విధానముకై నీకు స్తోత్రములు వందనం చెల్లిస్తున్నాం. నీ యొక్క వాక్యమును ధ్యానించుకొంచుండగా దివ్యమైన పరలోకము నాయన మీరు మాకు దయచేసి నాయనా ప్రభా, ఈ యొక్క వాక్యంలోని మర్మములు మీరు మాకు బయలుపరచమని యేసయ్య అత్యున్నతమైన నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఇక్కడ మనము చూసినట్లయితే దావీదు చనిపోతాడనమాట. చనిపోయిన తర్వాత సొలొమోనుకు ఇంకా రాజ్యము ఏలవలసినటువంటి సమయం వస్తుంది. అప్పుడు అతడు చిన్న పిల్లవాడుగా ఉంటాడు. ఆ సమయంలో అతడు ప్రార్థన చేస్తాడనమాట. ప్రార్థన చేసి ప్రభువా అని నాకు జ్ఞానము దయచేయమన్నట్లుగా అతడు కోరుకుంటాడు. అప్పుడు దేవుడు కలలో అతనికి కనిపిస్తాడనమాట. కనిపించి ఈ విధంగా అంటాడు, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? నీకేం కావాలి అని అడిగినప్పుడు జ్ఞానము దయచేయమని అడుగుతాడు. కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయమును దయచేయమని ప్రార్థన చేశాడు. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చెను. దీర్ఘాయువును ఐశ్వర్యమును నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయమును గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగు అడిగినందున నీ మనవి ఆలకించి ఉన్నాను. బుద్ధి వివేకము గల హృదయం నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటివాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటివాడు ఉండడు. నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినా నేను వాటిని కూడా నీకిచ్చుచున్నాను. ఇందువలన నీ దినముల అన్నిటను రాజులలో నీ వంటివాడు ఒకడైనను ఉండడు. ఆమెన్. ఇతడు ప్రార్థన చేశాడనమాట. చేసినప్పుడు ప్రభువు అతనికి ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడిగినప్పుడు నీ యొక్క ప్రజలను పరిపాలించుటకు న్యాయముగా వారికి తీర్పు తీర్చుటకు నీ జ్ఞానం దయచేయమని అడుగుతాడు.
అప్పుడు దేవుడు అతని యొక్క మనవికి లేక అతని కోరుకున్నటువంటి ఆ యొక్క కోరికను ఆయన ఆశ్చర్యపోతాడనమాట. నీవు ఏమి గూడా నన్ను అడగలేదు. ఐశ్వర్యం గాని, నీ శత్రువులు గాని, లేక శత్రువుల ప్రాణంను గాని, ఇంకా తర్వాత దీర్ఘాయువును, ఇంకా అనేకము కోరుకోవడానికి అనేకమైనటువంటి కోరికలు ఇక్కడ ఉన్నాయి. ఆహ్, అందుకు ఇలాగు సెలవిచ్చెను. దీర్ఘాయువునైనను ఐశ్వర్యంనైనను నీవు అడగలేదు. నీ శత్రువుల ప్రాణమునైనను అడగకపోయినావు. కనుక న్యాయమును గ్రహించుటకు వివేకము అనుగ్రహించు ఆహ్, అనుగ్రహించమని నీవు అడిగావు కాబట్టి నీకు జ్ఞానము ఇస్తాను. అయితే నీ వంటి వాడు ఇదివరకు లేడు. ఇక పుట్టబోడు. అంతేకాకుండా వీటితో కూడా నీవు అడగకపోయినప్పటికీ ఐశ్వర్యము, ఘనతను, సమస్తాన్ని గూడా నీకిస్తున్నానని ప్రభువు చెప్తున్నాడనమాట. ఈరోజు ఆహ్, నీవు ఐశ్వర్యమును, ఆహ్, ఘనతను ఇమ్మని అడగకపోయినా కూడా నేను వాటిని నీకిచ్చుచున్నాను అని చెప్తాడనమాట. అందువలన నీ దినముల్లో అన్నిటిలో కూడా ఏ రాజు గూడా నీ వంటి వాడు ఉండడు. అంటే ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్‌లో గూడా నీలాంటి రాజు ఎవరు ఉండరని ఆయన ఇతని యొక్క కోరికను నెరవేరుస్తాడు. ఈరోజు మనం గూడా చాలా విషయాల్లో ఆలోచిస్తూ ఉంటాం. ప్రార్థన గూడా చేస్తూ ఉంటాం. ఆ విధంగా నా లైఫ్ ఉంటే బావుంటుంది. లేకపోతే ఈ విధంగా ఉంటే బావుంటుంది. లేక ఈ విధంగా మనము లైఫ్‌ని లీడ్ చేస్తే బావుంటుంది అనుకున్నప్పుడు అది డిఫరెంట్ టైప్స్‌లో వెళ్తూ ఉంటుంది. అది మన ఊహకందదు. అయితే మనం ఏం చేయాలంటే మన యొక్క బ్రతుకును, మన యొక్క జీవితంను దేవుని చేతికి అప్పజెప్పాలి. ప్రభువా! నా యొక్క బ్రతుక్కి, నా యొక్క ఆహ్, ఆహ్, జీవితానికి నీవే ఆధారము. కనుక నీవే ప్రభువుగా, దేవుడుగా, రక్షకుడుగా ఉండి నీవు నన్ను నడిపించమని అడగాలి. అప్పుడు ఈ యొక్క సొలొమోను ప్రార్థన దేవుడు విన్నప్పుడు అతడేం చేశాడంటే, సొలొమోను అడిగిన దానికంటే ఎక్కువగా ఐశ్వర్యమును, ఘనతను గూడా అతనికిచ్చాడు. అప్పుడు ప్రపంచమందంతటా అతని యొక్క జ్ఞానము వ్యాపించింది. అతని గురించి అందరికీ తెలిసింది. అంతేకాకుండా షేబ దేశపు రాణి గూడా ఆమె అతని యొక్క జ్ఞానం గురించి విని, ఆమె అనేకమైనటువంటి గిఫ్ట్స్ తీసుకొని రాజును దర్శించడానికి వచ్చింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి సొలొమోను జ్ఞానాన్ని ఆమె చూసి ఆమెతో అంటుంది, నేను ఇప్పుడు నిన్ను చూస్తున్న దానిలో హాఫ్ గూడా నేను వినలేదు. అర్థం గూడా నేను వినలేదు. నీ గురించి అంత తక్కువగా నేను విన్నాను. విని నేనొచ్చాను నీ దగ్గరకని ఆమె సాక్ష్యం ఇస్తుంది. ఈరోజు మన బ్రతుకులో, మన యొక్క జీవితంలో మనం ఊహించిన దానికంటే, తలంచిన దానికంటే గొప్ప ప్లాన్స్ మన గురించి దేవునికుంటాయి. కనుక మన యొక్క జీవితమును, మన యొక్క బ్రతుకును దేవునికి అప్పజెప్పవలసిన వారంగా ఉంటున్నాం. ఇప్పుడు మనం ఒక చిన్న ఆహ్, ఒక నీడ్ ఉంది ప్రభువా! నీవు నాకు దయచేయమని అని అడిగినప్పుడు అది ఒక మన జ్ఞానమునకు ఆహ్, మించి ఉండదనమాట. అంతే రేంజ్‌లో మనం అడుగుతాం. అయితే దేవుని యొక్క ఆలోచనలు అతి ఉన్నతమైనవి కనుక మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే కూడా మంచివి, గొప్పవి ఆయన మనకు సమృద్ధిగా దయచేస్తాడు. అటువంటి మంచి ఆత్మీయ జీవితంలో దేవుడు మనల్ని ముందుకు నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థాంక్ యూ.